సూపర్ స్టార్ కృష్ణ గారి తర్వాత తెలుగు ఇండస్ట్రీలో ఒక గ్లామర్ అంటే గుర్తొచ్చే పేరు నాగార్జున. ఆయన తర్వాత మళ్ళీ మహేష్ బాబు ఎంట్రీ తర్వాత ఆ లెక్కలన్నీ మారిపోయినా కూడా నాగార్జున గారికి ఈ రోజుకి 65 ఏళ్ళు. మనం ఎవరైనా నాగార్జున చూసి ముసలోడైపోయాడు అనగలం అసలు. అఫ్కోర్స్ ఈ మధ్య విగ్గు పెట్టుకొని తిరుగుతున్నాడు ఆయన. అయినా కూడా ఒక ట్రెండీగా ఒక మోడలింగ్ రంగానికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్లో నటించాలి అంటే ఒక నాగార్జున గురించి చెప్పుకునేవాళ్ళు. అఫ్కోర్స్ ఆయన చేయలే, కానీ కృష్ణ గారు ఎందుకు చేయలేదు, కృష్ణ గారికి అంత క్రేజ్ ఉంది కదా అని నాలాంటి అభిమానులు కొంతమంది ఆలోచించుంటారు. నిజంగా ఏంటంటే కృష్ణ గారు చేశారు యాడ్స్ చాలా ఏళ్ల క్రితమే, అవి తర్వాత వేరే వీడియోలో చెప్పుకున్నాం. అంటే ఒక మోడలింగ్కి సంబంధించి ఒక యూత్ఫుల్ కాస్ట్యూమ్స్ కానీ అలానే ఫ్యాషన్ రంగపు కాస్ట్యూమ్స్ కానీ ధరించాలి అంటే నాగార్జున ఒకళ్ళు కనిపించేవాళ్ళు. ఆ శరీరాకృతి కూడా అలా ఉండేది తెలుగు ఇండస్ట్రీలో. కలర్ఫుల్ కాస్ట్యూమ్స్ వేసుకోవటం వేరు, ఫ్యాషన్ లోకం మెచ్చే కాస్ట్యూమ్స్ వేసుకోవటం వేరు. ఒక సూట్ కానీ బ్లేజర్ కానీ అలానే ఒక టీషర్ట్స్ కానీ మీకు నిన్నే పెళ్ళాడతాలో వచ్చినటువంటి ఫ్యాషన్ ట్రెండ్ ఈ రోజుకి ఫాలో అవుతున్నాం. మనం మెళ్ళ వేసుకున్నాం కదా, రౌండ్ నెక్ టీషర్ట్స్, లీ కూపర్, నిన్నే పెళ్ళాడతాలో మొత్తం లీ కూపర్. అది ఆయన ఒక ట్రెండ్ సెటర్ అట్లా కాస్ట్యూమ్స్ విషయంలో. ఇక ఆయనకు 65 ఏళ్ళు, ఈ రోజుకి 65వ ఏట ప్రవేశించారు. సో ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు. ఈ సందర్భంగా ఆయన ఫ్యాన్స్ కోసం, సినిమా ఫ్యాన్స్ కోసం ఒక చిన్న వీడియో అన్నమాట. ఆయన కెరీర్ని మేము దగ్గరుండి చూసాము అంటే పక్క నుండి చూడటం కాదు, కానీ సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఆయన ఉదాత్త పతనాలు అనుకుంటే ఉదాత్తన పతనాలు అంటే పైకి లేవటం కింద పడటం, పైకి లేవటం కింద పడటం. ఇది కృష్ణ గారితో ఆయన్ని పోల్చలేము. కొన్ని సందర్భాల్లో ఫ్లాపులు వచ్చిన ప్రతిసారి పైకి లేవటం అనే ఒక లక్షణాన్ని పోల్చవచ్చు. ఎందుకు అంటే వీడియో మధ్యలో చెప్తాను నేను. కృష్ణ గారితోనే ఎందుకు అంటే ఒక కొత్తదనాన్ని ప్రోత్సహించడంలో కృష్ణ గారు కొత్త దర్శకులు కనీసం 25 మందిని పరిచయం చేస్తుంటారు. నాగార్జున గారు కూడా అదే చేశారు. చాలామంది దర్శకులు కొత్త వాళ్ళని, మలయాళీస్ని, హిందీ వాళ్ళని కూడా తీసుకురావడం తెలుగుకి. అంటే సెల్యులాయిడ్ సైంటిస్ట్ అంటారని వికీపీడియాలో చూశానండి. అఫ్కోర్స్ సెల్యులాయిడ్ సైంటిస్ట్ అయితే అయి ఉండొచ్చు కొత్త వాళ్ళని తీసుకురావడంలో, కానీ ఒక పాష్ ఇమేజ్ ఉన్న హీరోగా ఆయన్ని చూస్తారు అని నిర్ణయం సినిమా రిలీజ్ అయినప్పుడు వాళ్ళ అన్నయ్య శివరంజని సెంటర్ స్టేట్లో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. నాకు అప్పుడు ఆ పాష్ ఇమేజ్ అంటే ఏంటో నాకు తెలియదు, ఇంగ్లీష్ మీనింగ్ తెలియదు నాకు. ఈవెన్ డిక్షనరీలో చూడాలన్న ఆలోచన కూడా రాలా. పాష్ ఇమేజ్ అంటే ఒక పట్టణాలు, నగరాల్లో ఉండే యువత, వారందరూ తమను తామును ఐడెంటిఫై చేసుకునే ఒక ట్రెండ్ అనండి, ఫ్యాషన్ అనండి, వాళ్ళ ఏమంటారు ఐడెంటిఫై చేసుకోవటం. పాష్ ఇమేజ్ అంటే ఒక సిటీ కల్చర్, అల్ట్రా మోడర్న్ ఇమేజ్ నాగార్జున అంటే ఉండేది అనేది ఆయన అభిప్రాయం. ఈయన చిన్ననాడే కృష్ణ గారి సినిమా పెద్దలు మారాల్లో ఒక ఆయన కొడుకుగా చేయాల్సింది తప్పిపోయింది. అదే ఆయన తర్వాత వారసుల్లో 1992లో 93లో కృష్ణ గారి కొడుకుగా నటించారు. తర్వాత రాముడు వచ్చాళ్ళు కూడా నటించారు. ఒకటి విక్రమ్ సినిమా రిలీజ్ అయినప్పుడు సేమ్ ఒక తుపాకీ ఇలా పెట్టుకొని గడ్డంతో నాగార్జున గారి ఇమేజ్ అన్ని చోట్ల ప్రదర్శించారు. ఆ ఫోటోని పెయింట్ వేసి ఒక అతను పిడుగురాళ్ళ వెంకటేశ్వర థియేటర్లో, అంటే వాళ్ళంతా ఏఎన్ఆర్ అభిమానులు, వాళ్ళ కొడుకు హీరోగా వచ్చాడు కాబట్టి అది ఒక పెద్ద ఫ్రేమ్ పెట్టి టికెట్ కౌంటర్ పక్కన పెట్టారు. ఆయన పేరు వెంకటేశ్వర్లు అనుకుంటా, ఆ పెయింట్ వేసినట్టు, గుంటూరు జిల్లా పిడుగురాళ్ళలో. అలా మొదటిసారిగా నాగార్జున గురించి వింటామండి. చల్లా శ్రీనివాసరెడ్డి అని మా దోస్తు ఇప్పుడు ఆస్ట్రేలియాలోనే ఎక్కడో ఉన్నాడు. వాళ్ళకి నీలిమా బార్ అండ్ రెస్టారెంట్ అని పిడుగురాళ్ళలో ఉంది. ఈ వీడియో పిడుగురాళ్ళ వాళ్ళు చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది, మా దోస్తులు చూసినా వాళ్ళకి ఏటో తెలుసు. సో వాళ్ళ ఫ్యామిలీ అంటే ఏంటంటే చిన్నప్పటి నుంచి ఏఎన్ఆర్ అభిమానులు, లేదంటే కృష్ణ గారి అభిమానులు. ఏఎన్ఆర్ అభిమానులు వాళ్ళ కొడుకు వారసుడు వస్తున్నాడు కాబట్టి మేము చేయాలి అన్నట్లుగా అట్లా బ్యానర్లు కట్టడం హడావిడి చేశారు. ఆ పాటలన్నీ అప్పట్లో రేడియోలో కూడా వచ్చేది, నీరాజన కార్యక్రమం కానీ మరొకటి కానీ. అందులో ఒక డైలాగ్ ఒకటి ఎప్పటికీ గుర్తుండిపోతుంది, ఆనందరావు నేను ఇంకా మంచివాడిని కాబట్టి సరిపోయింది, లేకపోతే నీ తల దానిలా ముక్కలై ఉండేది అని ఒక డైలాగ్ వినపడుతూ ఉండేది. ఏంటి అంటే అక్కడ హీరోయిన్ తాలూకు తండ్రిని ఒక ఫ్లవర్ వ్యాజ్ని పగలగొట్టి దానిలాగా నీ తల కూడా మొక్కలయ్యేది నాగార్జున చెప్పడం. సినిమా చూస్తే కానీ అప్పుడు మాకు అర్థం కాదు. ఇది హీరో అని జాకీ ష్రాఫ్ చేసిన సినిమాకి రీమేక్.
అందులో పాటలు కానీ ఆ సినిమాతో నాగార్జున గారు శోభన గారు మాత్రమే కాకుండా ఈ సూర్య కానీ బెనర్జీ కానీ ఇట్లాంటి వాళ్ళందరూ పరిచయం అయ్యారు నటులుగా. ఇప్పటికే ఇండస్ట్రీలో కొంతమంది ఉన్నారు. శోభన గారు ఉన్నారు. శోభన గారు ఆ తర్వాత కొన్నాళ్ళకి మళ్ళీ రక్షణ ఇలాంటి సినిమాల్లో చేశారు మన నాగార్జున గారితో. అది ఫస్ట్ సినిమా. రెండవది కెప్టెన్ నాగార్జున, ఆయన పేరుతోనే వచ్చింది. వివి రాజేంద్ర ప్రసాద్ గారు తీశారు. అది ఒక అనుమానపు పెనుభూతాన్ని రాజేంద్ర ప్రసాద్ కలిగించి ఏది మన నాగార్జునలో భార్యకి కాస్త కూస్త దూరం చేసే క్యారెక్టర్ అన్నమాట. రాజేంద్ర ప్రసాద్, ఖుష్బు, నాగార్జున, వివి రాజేంద్ర ప్రసాద్ గారు తీసిన సినిమా అది. మూడవది ఈ సంకీర్తన, అరణ్యకాండ ఏదో సంథింగ్. ఈ సంకీర్తన ఇప్పటి డైరెక్టర్ గీతాకృష్ణ అని ఇలా పెట్టుకొని యూట్యూబ్ ఇంటర్వ్యూలు ఇస్తుంటారు కదా, మర్చిపోయి ఆయన మన వీడియోలు కూడా చూసి కామెంట్లు కూడా చేశారు కొన్నాళ్ళు. మీకు తెలుసు కదా, అర్థమవుతుందా నేనేం చెప్తున్నాను? అర్థమవుతుందా? విజయ్ దేవరకొండకి ఏంటంటే అన్ని పెద్ద పెద్దవి కావాలి కదా అని కొన్ని చెత్త వ్యాఖ్యలు చేస్తూ యాంకర్ని, లేడీ యాంకర్ ఉన్నా కూడా ఆయనకు ఒక యాడ్ ఏజెన్సీ ఉంది, ఫ్యూచర్ వాళ్ళు, మన కోకిల, సర్వర్ సుందరం గారి అబ్బాయి, ఇలాంటి సినిమాలు చేశాడు ఆయన గీతాకృష్ణ. ఆయన ఫస్ట్ సినిమా ఈ సంకీర్తన. దాంట్లో రమ్యకృష్ణ, మన నాగార్జున హీరోయిన్లు. అందులోనే అన్నమాచార్యులకు సంబంధించిన ఒక చిన్న లైన్ కూడా ఉంటుంది. వాళ్ళే 97లో మళ్ళీ ఈజ్ అంటే అన్నమయ్యలో సినిమాలో వైఫ్ అండ్ హస్బెండ్గా టైటిల్ రోల్స్ బాగా పోషించాడు నాగార్జున గారు. రామకృష్ణ గారు ఉన్నారు. అంటే ఈ కెరీర్ సింహావలోకనం చేస్తే ఇలాంటి విచిత్రాలు విశేషాలు ఎన్నో ఉంటాయి నాగార్జున గారి ఫ్యాన్స్కి తెలుసు, కానీ మళ్ళీ మాట్లాడలేరు. నేను సవాల్ ఛాలెంజ్ చేస్తున్నాను కదా, మనకు తెలుసు కదా. కొంతమందికి తెలుసు కానీ తెలిసి మాట్లాడలేకపోవచ్చు, వాళ్ళకి అవకాశము ఉత్సాహం ఉండవు కాబట్టి. సంకీర్తన తర్వాత అరణ్యకాండ ఇట్లాంటి సినిమాలు. అరణ్యకాండ అయితే కొమనాపల్లి గణపతిరావు నవల. అది నవల అప్పటికే చదివేసాం మేము. సినిమా మహాబోరుగా తీశారు. అశ్విని, రాధిక, చిన్నబాబు, చరణ్ రాజు వీళ్ళందరూ నానా హింస పెట్టేవాళ్ళు ఆ పులితో పాటు మన సినిమా థియేటర్కి. అరణ్యకాండ తర్వాత కిరాయి దాదా ఒకటి చూశాను. అది ఒక కమర్షియల్ హిట్ సినిమా కింద చెప్పుకునేవాళ్ళు. కిరాయి దాదా కూడా నాకు తెలుసు క్రాంతి కుమార్ సంథింగ్ ఎవరో మరి తెలిసిన పేర్లో తీశారు. కృష్ణంరాజు, మురళీమోహన్, జయసుధ ఇంతమంది ఉన్నారు ఆ సినిమాలో. ఫ్లాష్ బ్యాక్ అన్నమాట. ఫ్లాష్ బ్యాక్లో కృష్ణంరాజు, జయసుధ గారు ప్రేమికులైతే ఆయన్ని చంపేసిన తర్వాత ఈమె పగ తెచ్చుకోవడానికి టౌన్కి వచ్చి మాలినీదేవిగా అవతారం ఎత్తి తనకి సహాయం కోసం ఎవరు సాయం చేయగలరు అనే వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నప్పుడు కిరాయి దాదాగా నాగార్జున ఎంట్రీ ఇస్తారు. బాగుంటుంది ఆ సినిమా. శ్రీధర్ కూడా ఉన్నారు కథ నటులు, అన్నపూర్ణ గారు. ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమా. ఇక ఆ తర్వాత మళ్ళీ అప్పుడు మురళీకృష్ణుడు, భార్గవాట్స్ ప్రొడక్షన్స్ బాలకృష్ణతో కాకుండా వేరే హీరోలతో తీసిన సినిమాల్లో ఇది కూడా ఒకటి మంచి హిట్ సినిమా. ఇది మా వేసవి సెలవులకు ముందు వచ్చిందనుకుంటా. నేను మా ఊరు కుంకలగుంట వెళ్ళి వచ్చే సమయానికి మా తమ్ముడు ఈ మురళీకృష్ణలో పాటలన్నీ పాడుతూ ఉండేవాడు. ఆ వీధిలో వాళ్ళందరూ పాడించుకుంటూ ఉండేవాడు మా వాడి చేత పిల్లవాళ్ళగా. ఏది ఎంతటి వాడమ్మ అల్లరి కృష్ణుడు అని చెప్పేసి వైవిజయ వీళ్ళందరూ పాడుతూ ఉంటారు ఆ సినిమాలో. అలానే నాగేశ్వరరావు గారు ఆ సినిమాలో నాగార్జున తండ్రిగా వాయిస్ మాత్రమే వినిపిస్తూ ఉంటుంది. ఆయన కనపడ్డు సినిమాలో ఎక్కడ కూడా. గొల్లపూడి గారేమో గొల్లపూడి షావుకారు జనక్ అనుకుంటా వాళ్ళ తాతగారుగా నటించారు మన నాగార్జున గారు. ఆ సమయంలోనే మజ్ను సినిమా రావడం, మజ్నులో కూడా విషాదాంతమైన పాత్రని నిజంగా ఒక శవం కనుక కళ్ళు తిప్పితే ఎలా ఉంటుందో చివరిలో ఆ సన్నివేశాలు. సో మనకు ఒక ప్రామిసింగ్ యాక్టర్ కనిపించారు, వచ్చారు అని ఒక ముద్ర వేసుకోగలిగారు అప్పటికి వచ్చిన 2-3 ఏళ్లకి. అప్పట్లోనే నాగార్జున గారితో పాటు వెంకటేష్ గారు కూడా ఎంట్రీ ఇచ్చినట్టున్నారు. ఇలా నాగేశ్వరరావు గారి అబ్బాయిగా వచ్చిన ఈయన కలెక్టర్ గారి అబ్బాయి ఈ సినిమాలు వచ్చే సమయానికి ఒక చిన్న బయట నిర్మాతలు కూడా తీయచ్చు. కలెక్టర్ గారి అబ్బాయి అయితే వాళ్ళ బావగారు యార్లగడ్డ వెంకన్న గారు ఎవరు మరి సుమంత్ వాళ్ళ ఫాదర్ తీశారు ఆ సినిమా, బి గోపాల్ గారి డైరెక్షన్లో. అది ఒక హిట్ సినిమాగానే చెప్పుకునేవాళ్ళు. అయితే ఏంటంటే తండ్రి పక్క నుండి నడిపిస్తున్నారు ఈ సినిమాలన్నిటికీ. అటు దాసరి గారితో చేపించడం కానీ, కోడి రామకృష్ణ గారితో సినిమాలు చేయడం కానీ, ఇట్లా మెల్లిమెల్లిగా వస్తున్న టైంలో ఆఖరి పోరాటం అనే ఒక క్రేజియస్ట్ కాంబినేషన్తో అశ్విని దత్ గారు రాఘవేంద్రరావు గారితో ఈ హీరోతో సినిమా తీయడం జరిగింది. అఫ్కోర్స్ దాంట్లో కూడా ఆ బిహారీ క్యారెక్టర్కి సునాదమాల, చంపకమాల, మన ప్రవల్లిక, మనం ఆఖరి పోరాటం అని యనమూరి వీరేంద్రనాథ్ గారి నవల అద్భుతంగా సూపర్ హిట్ అయినప్పట్లో. ఆయన నవల్లో ఎక్కువగా చిరంజీవి గారు రాక్షసుడు, ఇలా అభిలాష, మంచుపల్లకి, ఇలా మంచుపల్లకి కథ ఇచ్చారు.
చూస్తున్న టైంలో వచ్చిన సినిమా ఇది. సో బాగా హిట్ అయింది. దట్టు శ్రీదేవి గారు నాగేశ్వరరావు గారితో చేసి ఆ తర్వాత నాగార్జున గారితో చేయటం ఏంటని కొంతమంది విచిత్రంగా చూసిన వాళ్ళు ఉన్నారు. హిట్ అయిన తర్వాత ఇది చక్కగా కుదిరింది కాంబినేషన్, కథకు తగ్గట్టుగా చేశారు అనుకున్న వాళ్ళు ఉన్నారు. అమరీష్ పూరి గారు ఫస్ట్ టైం వచ్చారు తెలుగులోకి దాంతో. అంటే కాంబినేషన్లతో క్రేజ్ తీసుకురావడంలో అశ్విని దత్ మంచి హ్యాండ్ అనమాట. సో అలా ఒక నాగార్జున అనే ఒక నటుడు ప్రామిసింగ్ హీరోగా మారాడు అప్పుడు దాన్ని. ఇక ఆఖరి పోరాటం తర్వాత ఆయన అనుకున్నంత రేంజ్ రావట్లేదు. అక్కినేని గారి వారసుడిగా ఒక పాష్ ఫ్యామిలీ హీరోగా యాక్షన్ స్టార్గా తెచ్చుకుంటున్నారు, కానీ ఒక క్రౌడ్ పుల్లర్గా మారలేదు అనుకున్నప్పుడు వచ్చిన సినిమాలు మన గీతాంజలి, శివ. ఆయన కెరీరు ఇప్పుడు నేను చెప్పిన 2 సినిమాలు చూడండి. ఒకటి గీతాంజలి, ఒకటి శివ. ఒకటేమో యూత్లో మంచి మాస్ ఇమేజ్, ఇంకోటి క్లాసికల్ ఇమేజ్. ఈ 2 తరహా ఇమేజ్లు ఆయనకి ఇప్పుడు ఈ 65 ఏట వచ్చిన దాకా కూడా సాగాయి అన్నమాట. మాస్ సినిమా, అట్లానే సంతోషం సినిమా, అలానే మనకి మన్మధుడు ఏమొచ్చాయంటే చివరిలో మనకి సంతోషం, శివమణి, మన్మధుడు, మాస్. చూడండి ఆ 2 రకాల ఇమేజ్ని బ్యాలెన్స్ చేయటం. ఫస్ట్లో వచ్చిన శివ గీతాంజలి లాగా. ఇంకా శివ గీతాంజలి వచ్చిన తర్వాత శివకి రామ్ గోపాల్ వర్మ గారు పరిచయం అయ్యారు. తెలుగు తెరకేమో మణిరత్నం గారు తెలుగులోకి పరిచయం, గీతాంజలితో వచ్చారు. ఆ గీతాంజలి ఆ పాటలు ఆ సినిమా రిలీజ్ అయిన 10 ఏళ్ల వరకు మారుమోగేవి. 10 ఏళ్ల వరకు ఓ ప్రియా ప్రియా అనే పాట అయితే, ఇక జగడ జగడ జగడం అని మనకు ఆ తరహా లైటింగ్ టెక్నాలజీ కానీ మనకు అప్పుడే ఘర్షణ కూడా వచ్చింది ఆ తర్వాత. సో దాన్ని కొనసాగించారనమాట. చాలా కొత్తగా వింతగా ఉండే లొకేషన్స్, ఆ స్కీమ్ ఆఫ్ లైటింగ్, వాటికి ప్రేక్షకులు అంటే కృష్ణ గారు నెంబర్ 1గా ఉన్న టైంలో, ఆ తర్వాత వచ్చిన చిరంజీవి గారిలో ఆ మాసు యూత్ఫుల్ ఆ కిక్ తీసుకొచ్చిన తర్వాత సేమ్ దాన్ని ఇంకొక టర్న్ తీసుకొచ్చింది నాగార్జున గారు అని చెప్పాలి. వెంకటేష్ గారు వచ్చారు, కానీ వెంకటేష్ గారు అంతకుముందున్న హీరోలు చేసిన సినిమాలే చేస్తూ వచ్చారు. నాగార్జున గారి దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే ఈ కొత్త తరహా టెక్నిక్ అనే పదం ఎక్కువగా వాడటం బిగినైంది. మేము అప్పుడే మెల్లిగా నేర్చుకుంటున్నాం టెక్నిక్ అంటే ఏంటి అనేది. ఆ దర్శకులని, సంగీతం అని, అట్లా శివలో ఆ పాటలు కానీ జగడ జగడ జగడం చేసేస్తాం రగడ రగడ రగడం లాంటి పాటే. బోటనీ క్లాస్ ఉంది, మ్యాటనీ ఆట ఉందని పాట. ఈ కాంట్రాస్ట్ని అద్భుతంగా పండిస్తూ నాగార్జున గారు అలా ఒక టాప్ స్టార్, 2 హీరోల టాప్ స్టార్ల యుగం నుంచి 4 హీరోల టాప్ స్టార్ల యుగంలోకి వచ్చేసారు. ఇక ఆ తర్వాత వచ్చిన సినిమాలు వచ్చినట్టే పోయాయి. అయినా ఆయన వరుసగా చేస్తూనే ఉండేవాళ్ళు. మీకు శాంతి క్రాంతితోనేమో రవిచంద్రన్, జైత్రయాత్రతో ఉప్పలపాటి నారాయణరావు, ప్రేమ యుద్ధంతోనేమో రాజన్ సింగ్ బాబు అనుకుంటా, అవును రాజన్ సింగ్ బాబు, నేటి సిద్ధార్థ అనుకుంటా. అది ప్రేమ యుద్ధానికి గుర్తులేదు, క్రాంతి కుమార్ అనుకుంటా. నేటి సిద్ధార్థకి క్రాంతి కుమార్, కృష్ణరాజు గారి తండ్రి, అందులో ఒక డాన్ క్యారెక్టర్, దాంట్లో జేడి చక్రవర్తి వచ్చిన క్యారెక్టర్ చేశాడు. మళ్ళీ ఇట్లా కెరీర్ అలా వెళ్ళిపోతూ ఉంది. వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. మధ్యలో హిట్లు అంటారు, హిట్ కాదని పరిశ్రమ అంటది. అప్పట్లో సోషల్ మీడియా ఎంత ఇదిగా ఉండేది కాదు, కలెక్షన్ల గురించి బయటికి చెప్పేవాళ్ళు కాదు, ఫ్లాప్ అంటే ఫ్లాప్ అనేవాళ్ళు. అట్లా సాగుతున్నప్పుడు వచ్చిన సినిమా కిల్లర్, ఫాజిల్ డైరెక్షన్లో వచ్చింది. ఆ కిల్లర్ రిలీజ్ అయిన మొదటి వారము ₹1 కోటి పైగా, అంటే రిలీజ్ అయిన మొదటి 2-3 వారాల్లో ₹1 కోటి కలెక్షన్స్ అంటూ ఒక పెద్ద పోస్టర్ వేశారు. దాని గురించి ఇండస్ట్రీలో ఇది ఫ్లాపు, ఇలా ఉందేంటి, అలా ఉందేంటండి, నాగార్జునకి పరాయి భాష సినిమాలు తప్పితే వేరే రావా, దర్శకులు ఉండరా అనే కామెంట్లు కూడా. దాని మీద ఆయన శివరంజన్ సెంటర్ స్ప్రెడ్లో ఒక పెద్ద ఇంటర్వ్యూ ఇచ్చి, నేనెంతో అభిమానించే హీరో కృష్ణ గారు ఈ సినిమా హిట్ అన్నారు, ఇంకా దీనికి వేరే నిదర్శనం ఏంటి హిట్ అనడానికి కాకుండా పోవడానికి అని ఒక మాట. అక్కడితో కృష్ణ గారి అభిమానులందరూ నాగార్జున గారు కృష్ణ గారిని అభిమానిస్తారా అనుకునేవాళ్ళు. బిఏరాజు అనుకుంటా ఇంటర్వ్యూ రాసింది మరి. అట్లా కిల్లర్ కృష్ణ గారికి నాగార్జున గారికి ఉన్నటువంటి ఆ అనుబంధం గురించి తెలిసింది. సో ఆ కిల్లర్ సినిమా తర్వాత మనకి వచ్చిన సినిమా సేమ్ నిర్ణయం వచ్చింది. నిర్ణయంలో మళ్ళీ ప్రియదర్శన్ గారిని, నిర్ణయం ఎంత హిలేరియస్ కామెడీ ఉంటుందంటే దానికోసం అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర జైబేరి మీద చేశారు మురళీమోహన్ గారు, ఒక పెద్ద సెట్ వేశారు. అందులో రఘురామ్ క్యారెక్టర్ కూడా చేశారు ఆయన.
తన మీద పడినటువంటి హత్యానేరాన్ని తొలగించుకోవడానికి ఆయనకి సెరిబ్రల్ పాలసీ లాగా వీల్ చైర్లోనే పడిపోతాడు ఒక్కొక్కసారి. అమల గారితో తీశారు హీరోయిన్. మంచి పాటలు, సూపర్ హిట్ సాంగ్స్. హలో గురు ప్రేమ కోసమేరా అనే పాట అందులో ఎంత బాగుంటుందంటే, అయితే ఏంటంటే సేమ్ ఒక రకమైన బ్యాడ్ ప్రాపగాండా నడిచేది ఆయన సినిమా మీద. అట్లానే అంతం సినిమా కానీ అలా కొన్ని హిట్లు అవుతున్నాయి, కొన్ని ఫ్లాప్ అవుతున్నాయి. కెరీర్ మాత్రం ఒక టాప్ స్టార్గా వెళ్ళిపోతున్నప్పుడు అప్పుడు ట్రెండ్ బ్రేక్ చేసి ప్రెసిడెంట్ గారి పెళ్ళాం అనే ఒక సినిమా వచ్చింది. కోదండరామరెడ్డి గారి డైరెక్షన్లో సూపర్ హిట్ అయింది. రక్షణ, అల్లరేలుడు. ఈ హ్యాట్రిక్ సినిమాలతో నాగార్జున గారు తన స్టార్డమ్ అని తిరిగి తీసుకొచ్చుకున్నారు. అల్లరేలుడు అయితే ఇక ఆ పాటల గురించి మనం చెప్పక్కర్లేదు కదా. ప్రభుదేవ డ్యాన్స్ డైరెక్షన్లో నిన్ను రోడ్డు మీద చూసినది లగాయితో పాట కానీ, తొడతొక్కిడి తోటలోన కానీ, మీనా నగ్మాతో సూపర్ సాంగ్స్. ఇందులో క్లైమాక్స్ అయిపోయింది అనుకుంటాం మనం. అయిపోయిన తర్వాత ఒక పాట, ఆ పాట తర్వాత మళ్ళీ ఇంకొక అరగంట సినిమా. దీన్ని చీరాల్లో చూశారు మా ఫ్రెండ్స్. అతను నాగార్జున అభిమాని అనమాట. వంశీ అని ఇప్పుడు సత్తనపల్లి ఎల్ఐసి ఆఫీస్లో చేస్తున్నాడు. బోట్స్ అంతా ఇక్కడ దాకా పోయి ఉంటుంది. వాడిని చూడగానే మీరు గుర్తుపడతారు. వీళ్ళు బాపట్లో ఉన్నప్పుడు చీరాలకు వెళ్ళి సినిమా థియేటర్లో చూసి వచ్చేవాళ్ళు అనమాట. చీరాల కన్నా బాపట్ల పెద్ద టౌన్ అయినా కూడా సినిమా పరంగా, వాణిజ్యపరంగా అది పెద్దది. సో వీళ్ళు అక్కడికి వెళ్ళి చూసి వచ్చేవాళ్ళు. ఇక్కడ కథలు, ఆ స్టోరీలు ఇవన్నీ చెప్పుకొచ్చేవాళ్ళు. ఆ టైంలోనే మన రౌడీ అన్నయ్యలు, పచ్చని సంసారాలు ఈ రిలీజ్ అయినప్పుడు కూడా చెప్పేవాళ్ళు అది భలే హిట్ అయింది అని. ఎందుకంటే వీళ్ళు అంతకుముందు కృష్ణ గారి ఫ్యాన్ కొంతమంది, ఆ తర్వాత నాగార్జున గారికి మారే. అట్లా ఒక 3 హిట్స్ తర్వాత సో మళ్ళీ స్టార్డము. ఆ తర్వాత ఇక ఆయన ఏం చేసినా కూడా ఎదురు లేకుండా పోవటము. ఏ తరహా పాత్రలు చేయాలి అనుకుంటున్న తరంలో వచ్చింది మళ్ళీ గోవింద గోవింద, అది దెబ్బతిన్నది. ఆ దెబ్బ తర్వాత వచ్చింది హలో బ్రదర్. ఇక ఒక మాస్ కమర్షియల్ హీరోగా అగ్రస్థానానికి చేరుకున్నారు ఆయన హలో బ్రదర్లో. హలో బ్రదర్, ఇక గరానా బుల్లోడు కానీ, మరొకటి కానీ, మధ్యలో వచ్చిన క్రిమినల్ కానీ, వీటన్నిటికీ ఒక టాప్ స్టేజ్కి తీసుకెళ్ళిపోయింది నిన్నే పెళ్ళాడతాం. ఇక ప్రతి ఇంట వినపడిన పాటలు, ప్రతి యూత్ అనుకరించిన కాస్ట్యూమ్స్, ప్రతి సీనుగాడు ఐడెంటిఫై చేసుకున్న క్యారెక్టర్లు, బైక్ రేసింగ్లు కానీ, కృష్ణవంశీ గారి ఇది కానీ, అవన్నీ ఒక స్థాయికి తీసుకెళ్తే నెక్స్ట్ ఏంటి ఇన్ని సినిమాలు చేసిన తర్వాత నాగార్జున అన్నదానికి అన్నమయ్య అనేది ఒక మేలి మలుపు. అన్నమయ్య తర్వాత అదే కోవలో శ్రీరామదాసు కానీ, సాయిబాబాది కానీ, ఇక ఓం నమో వెంకటేశాయలో చిన్న క్యారెక్టర్లు కానీ అవి చేసుకుంటూ అన్నమయ్య తర్వాత మళ్ళీ ఒక శివమణి, నేను చెప్పిన సంతోషము, మన్మధుడు, మాస్ తర్వాత అంతది కమర్షియల్ హిట్ నాగార్జున గారికి లేదు. సరే ఇక మనం సినిమా అనేది నాగేశ్వరరావు గారితో కుటుంబం అందరితో నటించామనొచ్చు. కానీ మధ్యలో ఆయన సుమంత్తో చేసిన స్నేహం అంటే ఇదేరా అటర్ ఫ్లాప్ అయింది. నిన్నే పెళ్ళాడుతా తర్వాత నువ్వు వస్తావని అనేది ఒక బ్రేక్ ఆయనకి. మళ్ళీ మధ్యలో వచ్చిన ఫ్లాపుల పరంపరకి నువ్వు వస్తావని తర్వాత అదే కాంబినేషన్లో నిన్నే ప్రేమిస్తా చేసేది. దాంట్లో ఒక చిన్న గెస్ట్ క్యారెక్టర్. ఈ నిన్నే ప్రేమిస్తా అనే సినిమా తర్వాత ఇక నాగార్జున గారి కెరీర్ మళ్ళీ ఒడిదుడుకులు. అంటే అప్పటికి ఏజ్ ఫ్యాక్టర్ వచ్చేసింది. ఆ ఏజ్ ఫ్యాక్టర్తో పాటు చిన్న సినిమాలు, కొన్ని సినిమాలు తీయటం. దానికి ముందు నేను చెప్పడం మరిచింది, నిన్నే పెళ్ళాడుతా టైంలో రక్షకుడు అనే ఒక సినిమా, ఒక తెలుగు హీరో మీద ఒక తమిళ నిర్మాత అంత బడ్జెట్ పెట్టి తమిళ్లో సినిమా తీయటం. దాన్ని డ్యూయల్ వెర్షన్ అన్నారు కానీ యాక్చువల్గా తమిళ వెర్షన్ కోసమే తీశారు. ఎంత పెద్ద ఖర్చు పెట్టారంటే సీలో కార్లు ఉండేవి, అప్పుడు వచ్చి ఫెయిల్ అయినాయి, కానీ ఇప్పుడు వస్తే సక్సెస్ అవుతాయి ఆ సీలో కార్లు. ఆ సీలో కార్లు 70 కార్లు, ఒక్కొక్కటి ₹1,00,000 ఖరీదు అనుకుంటే రెంట్, మొత్తం నాశనం అయిపోయింది. సెట్ 70 లక్షలు. తర్వాత దానికి వేసినటువంటి ఆ రెంట్ కానీ, ఆ సెట్ కానీ మొత్తం నాశనం అయితే తిరిగి ఆ షూటింగ్ ప్రారంభించి ఎట్టకేలకు నిర్మాత రిలీజ్ చేశారు. కానీ ఆయనకు ఒక ఇది ఉంది నాగార్జున గారికి, ఇద్దరు ప్రపంచ అందగత్తెలతో చేశారు ఒకే సమయంలో. రక్షకుల్లోనేమో మిస్ యూనివర్స్ సుస్మితా సేన్, మన రాబోయే చందమామలోనేమో ఇది మన అశ్విని దత్ గారు తీసిన ఆ సినిమాలో ఐశ్వర్యరాయ్తో ఒక పాట. ఈ రాబోయే చందమామ మ్యూజికల్గా సూపర్ హిట్. అదొక ఫీల్ గుడ్ సినిమా అయ్యేది కాస్త జయంత్ కాస్త మన రాజకుమారుడి మీద కొద్దిగా ఫోకస్ పెట్టండి అని నాగార్జున గారు అందరూ చెప్తే ఆ ఫోకస్ పెట్టారు అని చెప్పేసి ఈయన చెప్పారు స్వయంగా జయంత్ గారు. ఒకవేళ దాని మీద కాన్సన్ట్రేట్ చేసినా కూడా అంత పెద్ద హిట్ అవుతుంది లేదో తెలియదు, కానీ సాంగ్స్ మాత్రం ఎవర్ గ్రీన్ అన్నమాట. రాబోయే చందమామ. ఆ టైంలో వచ్చింది ఆజాద్.
అశ్వని దత్ బ్యానర్లు, వైజయంతి బ్యానర్లో ఎక్కువ సినిమాలు హీరోగా చేసిన నాగార్జున గారు అప్పటిదాకా. మీకు ఆఖరి పోరాటం కానీ, ఈ ఆజాద్ కానీ, మన తిరుపతి స్వామిని డైరెక్టర్ని తెలుగు పరిచయం చేసింది కూడా ఆజాద్ అని. దాని తర్వాత ఈ రాబోయే చందమామ కానీ ఎక్కువ హీరోగా చేసిన నాగార్జున గారు. ఆ తర్వాత మనం చెప్పుకుంటున్న ఈ ముందుకు వస్తే మాస్ దాకా మనం మధ్యలో వచ్చిన సినిమాలు బోరు కొట్టడం కానీ, ఇప్పుడు వస్తున్నటువంటి సినిమాలు వైల్డ్ గట్ట, డెవిల్ ఎందో కాదో తెలియదు నాకు, పేరు కూడా మర్చిపోతున్నాం. అలాంటి సినిమాలు వస్తున్నాయి. అంటే ఈ సోగ్గాడే చిన్ని నాయన అనేది ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ అయితే, దానికి కొనసాగింపుగా బంగారాజు వచ్చినాయి. సో నాగార్జున ఏం చేయాలి, ఎలాంటి సినిమాలు చేయాలి అనే సందిగ్ధత అయితే ఉంది. ఏ సినిమా వచ్చినా ఫ్లాప్, ఏ సినిమా కూడా. అలాంటప్పుడు ఏ సినిమా చేయాలి అని ఎదురు చూడకుండా చేస్తూనే వెళ్తారు ఆయన. అదే ఆయన సక్సెస్ కారణం అనుకుంటాను నేను. సక్సెస్ అంటే ట్రై చేయకుండా ఉండటం కాదు, ట్రై చేయటం ఉండటం అనేది. ఇది నాగార్జున గారి అభిమానులకి మనం ఇస్తున్నటువంటి ఒక చిన్న వీడియో. బై.